హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. అన్నం వండేసాను, ఆల్రెడీ పక్కకు పెట్టేశాను. సాంబార్ కోసం అని ఇలా అన్ని ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసాను, ఎందుకంటే ఎప్పటిలాగే మీకు తెలిసిన విషయమే కదా, ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో వంట చేస్తాను కాబట్టి అందుకే అన్నీ ఒకేసారి వేసేసాను. మీ ఇంట్లో లంచ్ స్పెషల్ ఏం చేశారో చెప్పండి, నాకు చెప్పండి. మా ఇంట్లో అయితే స్పెషల్ ఇది. ఇప్పుడు ఉప్పు కారం మసాలా వేసి కలుపుకుంటున్నాను. కలుపుకొని వీటిలను మంచిగా ఫ్రై కానివ్వాలి. చూడండి, ఇక్కడ నేను చింతపులుసు పోసాను, అయితే ఆ క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న కందిపప్పు వేసుకుందాం. మనకు చిక్కగా కావాలి కొంచెం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సాంబార్ అంటే కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కదా, చిక్కగా బాగోదు, తినాలనిపించదు. అందుకే నేను కొంచెమే వేసాను. ఇంకా ఇప్పుడు దీన్ని మనము ఒక 15 నిమిషాలు మరగబెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మన సాంబారు రెడీ కావస్తుంది, ఆయిల్ పైకి తేలుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.